మొక్కలు మనందరికీ సుపరిచితమే. పల్లెటూర్లు, పట్టణాల్లో రోడ్ల పక్కన ఇవి విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. వీటికి అందమైన పూలు పూస్తూ ఉండటంతో ఈ చెట్లను చాలామంది ఇష్టపడుతుంటారు. కానీ ఇప్పుడు ఇవే భారతదేశానికి తలనొప్పిగా మారాయి. ఒకప్పుడు అందం కోసం తెచ్చుకున్న ఈ మొక్క నేడు మన అడవులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ గ్రీన్ క్యాన్సర్ అని పిలిచే స్థాయికి చేరింది. ఏటా కోట్ల రూపాయలు పెట్టి వీటిని తొలగించాల్సిన పరిస్థితి తలెత్తింది. అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఈ చెట్ల వల్ల నష్టమేంటి? ఎందుకు ఇవి ప్రమాదకరమని అంటున్నారు? లుంటానా మొక్క స్వస్థలం దక్షిణ అమెరికా. ఇది భారతదేశానికి సుమారు 1800 ప్రారంభంలో బ్రిటిష్ వారు కలకత్తాలోని రాయల్ బొటానికల్ గార్డెన్లో అందమైన అలంకార మొక్కగా దీనిని పెంచడానికి తీసుకువచ్చారు. దీని పూలు రంగురంగులుగా ఆకర్షణీయంగా ఉండటంతో అప్పట్లో రాజభవనాలు, బంగ్లాలు, గార్డెన్లలో కంచె మాదిరిగా పెంచేవారు. మన దేశ ఉష్ణోగ్రతలు, వాతావరణం ఈ మొక్కకు అద్భుతంగా కలిసి రావడంతో ఇది తోటల నుండి అడవులకు అతి తక్కువ కాలంలోనే వ్యాపించింది. దీనిని అప్పట్లో ఒక అందమైన విదేశీ మొక్కగా భావించారు తప్ప భవిష్యత్తులో ఇది దేశీయ జీవ వైవిధ్యాన్ని మింగేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఇదే మొక్క మనకు శత్రువులా మారింది. భారతదేశ అటవీ ప్రాంతాల్లో లాంటానా కెమారా అనే విదేశీ ఆక్రమణ మొక్కల వ్యాప్తి ఆందోళనకర స్థాయికి చేరుకుందని ఇటీవలి వెలువడిన పర్యావరణ సర్వేలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని దాదాపు 40% పైగా అటవీ భూములను ఆక్రమించి స్థానిక జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని టైగర్ రిజర్వులు, అభయారణ్యాల్లో ఈ మొక్కల ఉధృతి ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. లాంటానా విస్తరించిన చోట ఇతర స్థానిక గడ్డి జాతులు లేదా చిన్న మొక్కలు పెరగకపోవడంతో శాకాహార జంతువులకు మేత కొరత ఏర్పడుతోంది. పులులు, ఏనుగులు వంటి అడవి జంతువులు ఆహారం కోసం జనారణ్యంలోకి వస్తున్నాయని అటవీశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ మొక్కల ఆకులు, కాయలు విషపూరితం కావడంతో పశువుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతోంది. లాంటానా మొక్కల నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ వీటి వేగవంతమైన వ్యాప్తిని అరికట్టడం పెద్ద సవాలుగా మారింది. సాధారణంగా ఈ మొక్కలను నరికివేయటం వల్ల ప్రయోజనం ఉండదని, వేళ్లతో సహా తొలగిస్తేనే ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి భూమిలోని నీటి లభ్యతను తగ్గించడమే కాకుండా పోషకాలను ఇవి వేగంగా పీల్చుకుంటున్నాయని భూగర్భ జల నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడవుల్లో కార్చిచ్చు వేగంగా వ్యాపించటానికి కూడా ఈ ఎండిన లాంటానా పొదలు ప్రధాన కారణమవుతున్నాయి. ఈ మొక్కల వ్యాప్తిని అరికట్టకపోతే భవిష్యత్తులో అటవీ ప్రాంతాలు కేవలం పొదలుగా మారిపోయే ప్రమాదం ఉందని వనజీవి రామయ్య వంటి ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. చూడటానికి అందంగా కనిపించే ఈ లాంటానాపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే అటవీ సంపద, వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతోంది. మీ చుట్టుపక్కల కూడా ఈ చెట్లు కనిపిస్తే భారీగా విస్తరించకముందే వీటిని నిర్మూలించాలని నిపుణులు సూచిస్తున్నారు.